అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్న వేళ విశాఖ ఏజెన్సీలో కలకలం రేగింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో భయంతో వణికిపోయారు అక్కడి ప్రజలు. సరిగ్గా 5 నెలల క్రితం కూడా వారికి ఇదే అనుభవం ఎదురైంది. మరి ఈ వరుస భూప్రకంపనలకు కారణం ఏమిటి? రానున్న పెద్ద ఉత్పాతానికి ఇది సంకేతమా? మన కాళ్ల కింద భూమి ఎంతవరకు సురక్షితం? నిపుణులు ఏం చెప్తున్నారు? అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. దీంతో భయంతో జనం రాత్రంతా జాగారం చేశారు. అరకు, పాడేరు, హుకుంపేట, పెదబైలు ప్రాంతాల్లో శనివారం రాత్రి 11:31 సమయంలో కొన్ని సెకన్ల పాటు కంపించింది భూమి. దీంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. పలు చోట్ల సామాన్లు కింద పడటంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. పెంకులంతా ఊగిపోయింది, ఇల్లంతా ఊగిపోయింది. ఎందుకు అలా ఊగుతున్నదా అని అంటే ఈ భూకంపం. మేమేమో భయానికేమో బయటకు వచ్చేసాం బాబు. 11 గంటలకు భూకంపం వచ్చింది. ఇంటి వెనకాల పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు కూడా కదిలింది. అప్పుడు మేము చాలా భయపడి బయటకు వచ్చాం. అరకు లోయలో ఇలాంటి పరిణామం ఎప్పుడు చూడలేదంటున్నారు జనం. భయంతో రోడ్లపైనే జాగారం చేశామని చెబుతున్నారు. చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా అందరూ కూడా గబగబా బయటకు వచ్చేసి అందరూ 12:30 వరకు మరి భయపడి చాలా టెన్షన్తో మేము ఉన్నాము. ఇలాంటిది ఎప్పుడు కూడా మాకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం మా అరకు వ్యాలీలో. మా పక్కన బీరువా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, అది కూడా బాగా షివరింగ్ వచ్చింది. రావగానే భయం వేసి ఇదేంటి ఎలా అవుతుంది, ఇది ఎప్పుడు మేము ఇప్పుడు చూడలేదు. చూడగానే భయం వేసి వెంటనే కింద దీపే వచ్చాం. కానీ ఇదే మేము ఫస్ట్ టైం చూడడం ఇలాగా. కానీ ఇది భూకంపం సరైన తెలియదు. ఒడిశా కోరాపుట్లోని భూగర్భంలో 5 కిలోమీటర్ల లోపల భూకంపం కేంద్రం గుర్తించారు అధికారులు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. సీలేరు షియర్ జోన్ లో జరిగే పరిణామాలే భూ ప్రకంపనలకు కారణమంటున్నారు ఏయూ జియాలజీ ప్రొఫెసర్లు. ఈస్టర్న్ ఘాట్స్ ఎండ్ అయ్యి వేరే క్రేటాన్స్ లోకి వెళ్లే మధ్యలో క్రేటాన్స్ అనేవి 3 ఉన్నాయన్నమాట. ధార్వార్ క్రేటాన్ అని, బస్తర్ క్రేటాన్ అని, సింగ్బమ్ క్రేటాన్ అని. ఈ మధ్య జోను కొంత వీకర్ జోన్ అనమాట. దాన్ని షీలేరు షియర్ జోన్ SSZ. ఇది టెక్టానికల్గా కొద్దిగా డిస్టర్బ్డ్ ఏరియా అనమాట. ఇవి కొద్ది రీఅడ్జస్ట్మెంట్ జరుగుతున్నప్పుడు భూమిలో పొరల్లో కొంత మార్పులు జరిగి ఆ రీఅడ్జస్ట్మెంట్కి అనుగుణంగా ఈ కొంత ప్రకంపనలు జరిగి అవి మనకి ఈ ట్రెమర్స్ రూపంలో మనకు వస్తే అవి ఎర్త్క్వేక్స్లో మనం రికార్డ్ అవుతుంది. సీలేరు షియర్ జోన్ 500 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, భూమి పొరల్లో నిర్మాణ సర్దుబాటు జరుగుతూ ఉంటుందని, ఈ రీఅడ్జస్ట్మెంట్ అయ్యే క్రమంలో భూ ప్రకంపనలు సంభవిస్తాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నార్మల్గా 4.4 ఇది అంత ప్యానిక్ అవ్వాల్సింది కాదండి. ఎందుకంటే మనకి ఏరియాలో ఇంతకు ముందు కూడా ఓవరాల్ చూస్తే ఇది కొంత సైస్మికల్గా కొంత యాక్టివ్ జోనే. అంటే యాక్టివ్ అంటే ఇన్ ద సెన్స్ డిస్టర్బ్డ్ ఏరియా బికాజ్ ద టెక్టానిక్ దీనివల్ల. ఓవరాల్ ఇండియా సినారియాలో చూస్తే మనం సేఫర్ పార్టే. ఇది సహజంగా జరిగే ప్రక్రియ, భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే 5 నెలల కాలంలో రెండోసారి భూ ప్రకంపనలు నమోదవ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు ఏజెన్సీ జనం. విశాఖ ప్రాంతం సెస్మిక్ జోన్ 2లో ఉంది. సెస్మిక్ జోన్ 2 అంటే భూకంపం వచ్చే రిస్క్ తక్కువ. అంటే ఇతర ప్రాంతాల్లో కనిపించే సెస్మిక్ జోన్ల కంటే తక్కువ. హైదరాబాద్, బెంగళూరు కూడా ఇదే జోన్లో ఉన్నాయి.